యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇటు కేసీఆర్ ప్రసంగం కోసమే వెయిట్ చేస్తుంది. అంటే దాన్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీడియా కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ టెంట్ కింద కూడా అనేక మంది కార్యకర్తలు అంటే పొద్దునుండే వచ్చి ఇటు మార్నింగ్ అండ్ సాయంత్రం 7 గంటలకు ఇటు కేసీఆర్ స్పీచ్ స్టార్ట్ కానుండగా ఇటు పొద్దున 7 గంటల నుండి కూడా వివిధ ప్రాంతాల నుంచి నాయకులు కార్యకర్తలు తరలివచ్చి ఇక్కడే అంటే మళ్ళీ అక్కడికి వెళ్తామో లేదో అన్న ఆ విషయంలో అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళొస్తుందో ఇటు సాయంత్రం పూట వస్తే ఆ స్టేజ్ దగ్గరికి వెళ్తామో లేదో అని ఇటు ముందుగానే వచ్చి ఇక్కడ చేరుకొని ఇక్కడ కూర్చొని ఆ సభ ఏదైతే స్పీచ్ వినడానికి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చాలామంది కూడా అటు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇటు అంటే తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అక్కడ తెలుసుకుందాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎప్పుడు వచ్చారు ఇక్కడ సభ గంటలు తెలుసుకుందాం. అన్న ఎప్పుడు వచ్చారు మీరు సభకి? ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు? ఇక్కడికి మేము నిన్న నైట్లో 3 గంటలకి వచ్చినా అన్న. అంటే సాయంత్రం 7 గంటలకు ఉంది కదా స్పీచ్, మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? అన్నీ చూసుకోవాలని వచ్చిన. కొంచెం ఏం చూస్తారు? మొత్తం పని కరెక్ట్ అయిందా లేదా, అందరు జనాలు వస్తున్నాయి కదా, పూరా మంచి పని చూడాలని వచ్చిన చూసినాం. ఇక్కడ మా బలమల్లన్న ఉన్నాయి, ఆయన చూస్తున్నాడు అన్నీ. ఆయన కోసం వచ్చిన బలమల్లన్నకి కేసీఆర్ కోసం రాలేను, పని గురించి కేసీఆర్ కోసమే వచ్చినాము మేము. కేసీఆర్ అంటే మాకు చాలా ఇష్టం. కేసీఆర్ 7 గంటలకు కదా సభ ప్రాంగణం, మరి కేసీఆర్ ఏం మాట్లాడతారు అనుకుంటున్నావు? ఎందుకు వచ్చినావు వీడికి? అందరికీ కేసీఆర్, అందరి గుండెల్లో కేసీఆర్ ఉంటారు. सबके दिल में केसीआर साहब रहते साहब. केसीआर साहब तेलंगाना बोले तो केसीआर साहब बोले तो तेलंगाना. पब्लिक तो फिलवक्त का सिचुएशन ऐसा है, कल अगर इलेक्शन कराए तो केसीआर साहब ही आते, सब पक्का केसीआर साहब ही आते, और दूसरे कोई वो नहीं है चांस. और एक बात क्या है बोले तो ये रेवंत रेड्डी साहब जो है पूरा काम खराब कर दिए. पूरा केसीआर साहब जितना अच्छा पूरा जमाए, पूरा मेहनत करे, 14 साल मेहनत करके तेलंगाना लेके आने के बाद में इसको संवारने के लिए पहले लाइट का प्रॉब्लम था, लाइट का सॉल्व करे, पानी का प्रॉब्लम था, पानी सॉल्व करे, कालेश्वरम डैम ऐसा बना के रखे पूरे इंडिया में कहीं भी नहीं है साहब. ये स्टैंड बाय में है समझो. फिर वक्त हमारे को कल अगर हमारे पूरे इंडिया में प्रॉब्लम आ गया पानी का तो भी कालेश्वरम से एग्रीकल्चर भी हो सकता, आदमियों को पीने के लिए भी मिल सकता. तो ये लोग जो है ना गैर ज़रूरी केसीआर साहब को बदनाम कर रहे हैं, बेवजह बदनाम कर रहे हैं, उसमें कोई ప్రాబ్లం. ఇక్కడ కొంతమంది నేతలు అంటే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అంటే ఇక్కడ భోజనం కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అంటే వారిని తెలుసుకున్నాం ఎప్పుడు వచ్చారు, అంటే భోజనం చేయడానికి కూడా ఇప్పుడు వచ్చారు. అన్న ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? మేము 20 నిమిషాలు వచ్చాయి భోజనం. అంటే ఇప్పుడు ఇక్కడ బయట వేసి వచ్చారా ఇక్కడికి భోజనం? మీరు పార్సల్ తీసుకొని వచ్చారా, వీళ్ళే ప్రొవైడ్ చేశారు? ఇక్కడనే సారోలో భోజనం. ఇంతకుముందే చార్మినార్కి వచ్చినాం, మా పరమేశ్వర అయ్య గారు మాట్లాడినాం, ఆడ ఉన్నాము, అక్కడికి వెళ్ళేదండి. కేసీఆర్ స్పీచ్ కేసీఆర్ స్పీచ్ వినైపోతా, ఎందుకంటే వచ్చింది ఆయన గురించి వినిపోవాలని మాకుంది. మాకు ఏ సీఎం అయినా సరే మాకు మంచిగా చేసే వాళ్ళు కావాలి, అందుకు వచ్చినాం వినిపోతాం. మాకు మంచి చేయండి, చెడు చేయండి. మాకు ఇల్లు లేదు, గోపురం లేదు, మాకు ఇల్లు వస్తుందో రాకపోండి, మేము రావాలని వచ్చినాం. కేసీఆర్ మాకు ముఖ్యం. ఎందుకు వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటారు కదా? నాకు ఇవ్వలే, ఈయన ఇవ్వలే, ఆయన ఇవ్వలేదు, సార్ ఇవ్వలే, ఈయన ఇవ్వలేదు. ఇద్దరు ఎవరు ఉంటుంది మరి? మా కేసీఆర్ సార్ ఇచ్చిన ఇవ్వకుండా ఆయననే కావాలి. ఎందుకు ఆయన కూడా ఇవ్వలేదు? ఆయన ఎందుకు మరి ఇస్తాడు? ఇప్పుడు ఇస్తాడు. ఆయన గెలిచిండే ఇస్తుండే, ఆయన గెలవడానికి ఇవ్వలే. గత 10 ఏళ్ళలో ఎందుకు ఇవ్వలే మరి? కట్టిండు, కంప్లీట్ కాలేక, ఇల్లు కంప్లీట్ కాలేదు, ఇవ్వలేదు. ఇప్పుడు కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యే ముందల రేవంత్ రెడ్డి వచ్చాడు, మాకు రాలే. ఇంకా అంటే కొంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడ వచ్చారు. అంటే ఇక్కడ ఏదైతే వయసులు కూడా లెక్క చేయకుండా ఇంత ఎండలో కూడా చాలామంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు. అంటే ఎంత ఎండ కొడుతున్నప్పటికీ వాళ్ళ వయసులు కూడా లెక్క చేయకుండా ఇంతమందిలో అంటే తొక్కిసలాట జరుగుతుంది అన్న భయం కూడా లేకుండా అంటే ఎండలో కేసీఆర్ స్పీచ్ వినడానికి మేము వచ్చామని చెప్పేసి అంటున్నారు. చెప్పండి, మీరు ఇంత ఏజ్లో కూడా అంటే ఇంత ఎండలో ఎందుకు వచ్చారు ఇక్కడికి? సార్ మాకు రుణమాఫీ చేస్తున్నారు, అయింది. రుణమాఫీ చేస్తున్నారు, నాకు అయింది. డబుల్ బెడ్రూమ్లు కట్టిన మా దగ్గర కూడా అనివార్య కారణాల వల్ల తను గెలవకపోయిన కారణంగా మాకు ఇవ్వలేకపోవచ్చు అని. కానీ
కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇంటింటికి నల్లు వచ్చినాయి. మిషన్ భగీరథ పథకంలో మిషన్ భగీరథ అని అన్ని 65 సంవత్సరాలు ఏళ్ళ ప్రభుత్వం ఏం చేయలేదు, తను చేశారు. అందుకని వచ్చాం మేము, ఆయన మీద అభిమానంతో వచ్చాం. ఇంకా చాలామంది కూడా అంటే ఇటు ఈ సభ ఏర్పాట్లు చూడడానికి కానీ ఇటు సభలో కేసీఆర్ ఏం మాట్లాడతాడో విందామన్నటువంటి ఒక ఆసక్తితో ఇక్కడ దాకా కూడా అంటే చాలామంది ప్రజలు వచ్చిన సందర్భం మనం చూసుకోవచ్చు. అంటే ఇంకా ఇటు తమ వయసును కూడా లెక్క చేయకుండా ఇంత ఎండలో సైతం కూడా ఇటు వాళ్ళు వచ్చిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ సభ అంటే ఈ సభా ప్రాంగణం అంతా మన వెనకాల మనం చూసుకోవచ్చు. సభా ప్రాంగణం అంటే పూర్తిగా ఎండ, అంటే విపరీతమైనటువంటి ఎండ కాస్తున్న ఈ నేపథ్యంలో ఇటు మీడియా కోసం ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీలో చాలామంది సేద తీరుతున్న పరిస్థితి. సేద తీరినప్పటికీ కూడా అంటే ఇటు మీడియా గ్యాలరీ అంటే ఏ గ్యాలరీ అని చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎంతో కొంత చెట్టో పుట్టో నీడ దొరికితే ఆ నీడలో తలదాచుకొని ఇటు తమ నేత కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన స్పీచ్ వినే ఇక్కడ నుంచి కలుగుతామని చెప్పేసి కూడా ఇక్కడ కార్యకర్తలు అనుకుంటా ఉన్నారు. అంటే అసలు ఆసక్తిగా దాదాపు 2 నెలల నుంచి 2 నెలల నుంచి కూడా ఇటు ఈ సభ పైన అందరి దృష్టి ఇదే సభ పైన ఉంది. తమ నేత కేసీఆర్ ఈ సభలో ఏం ప్రసంగిస్తాడు అంటే గత 16 నెలల నుంచి కూడా ఎటువంటి మాటలు అంటే ఏం మాట్లాడకుండా మౌనమునిగా ఉన్నటువంటి కేసీఆర్ అసలు ఏం మాట్లాడతారు, ఈ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తాడా, లేక వచ్చే ఎలక్షన్లపై ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లపై వాళ్ళకు ఈ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తాడా అన్న విషయాన్ని మనము అంటే కేసీఆర్ మాట్లాడేదాకా వేచి చూడాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ రణవీర్తో జగన్ ఎల్కతుర్తి నుండి.